హాయ్ అందరికి. లాస్ట్ వీడియో వచ్చేసి మనది ఒక మూవీ సజెషన్ది వీడియో చేశాను నేను. ఆ మూవీ వచ్చేసి అదొక వెబ్ సిరీస్. ఆ వెబ్ సిరీస్ వచ్చేసి ఆలిస్ ఇన్ బోర్డర్లాండ్ అని చెప్పేసి వీడియో చేశాను. అది మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, మీరు అక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ మళ్ళీ ఒక రికమెండేషన్ తోటి, లైక్ ఇది రికమెండేషన్ అని అనుకోండి లేకపోతే రివ్యూ అని అనుకోండి, మీ ఇష్టం. సో ఇంకొక లైక్ మూవీ తోటి నేను రివ్యూ చెప్పడానికి వచ్చా. చెప్పే ముందు ఒక విషయం క్లారిఫై చేద్దాం అనుకుంటున్నా. సో ఇన్ కేస్ నా వీడియో మీరు చూస్తుంటే మాత్రం మీకు తెలుస్తూ ఉంటుంది లైక్ నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను ఏంటి అని చెప్పేసి. ఇన్ కేస్ నేను మాట్లాడే విధానంలో, నేను చెప్పే విధానంలో ఏదన్నా మిస్టేక్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ, లైక్ నేను మాట్లాడే విధానం కరెక్ట్ లేదు, లైక్ ఇంకా నన్ను నేను కొద్దిగా ఇంప్రూవ్ చేయాలి నువ్వు అని మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు కామెంట్స్లో చెప్పొచ్చు నాకు. ఇది మూవీ నేమ్ వచ్చేసి యాక్చువల్లీ ఇది డాక్యుమెంటరీ టైప్ మూవీ. సో ఇది మన ఆర్ఆర్ఆర్ బియాండ్ అండ్ బిహైండ్స్. సో ఇదొక డాక్యుమెంటరీ సిరీస్. ఇది అంటే ఇది వెబ్ సిరీస్ కాదు, ఇదొక డాక్యుమెంటరీ లాగానే వీళ్ళు క్రియేట్ చేశారు. ఇది వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఎప్పుడు లాస్ట్ ఇయర్ 20th డిసెంబర్ నుంచి ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సో యాక్చువల్లీ ఇది ఒక డాక్యుమెంట్ బేస్డ్ మూవీ అన్నట్టు. అంటే ఇది జస్ట్ డాక్యుమెంట్ అని ఎందుకు అంటున్నా అంటే, మీరు ఒకవేళ దీన్ని చూస్తే ఇది టోటల్ మీకు డాక్యుమెంటరీ టైప్లోనే ఉంటుంది. బేసికల్లీ నాకు డాక్యుమెంటరీస్ అంటే అంతకు నచ్చవు. నాకు నచ్చిన డాక్యుమెంటరీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లోనే ఒకటి బురారి డెత్స్ అని ఒకటి ఉంటుంది, అది ప్లస్ ఇంకొకటి అది ఒకటి సైనైడ్ కిల్లరో ఏదో ఉంటుంది. అంటే టైటిల్ లైక్ అది డాక్యుమెంటరీ టైటిల్ కరెక్టో కాదో నాకు తెలియదు, బట్ అది సైనైడ్ పెట్టి చంపేస్తారు, అంటే ఒక వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చంపేస్తుంది అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో మేబీ అవి రెండే నాకు డాక్యుమెంటరీస్. నేను చూసినా కూడా అవి, మిగతా నేను ఎక్కువ చూడలేదు, చూసినా కానీ నాకు నచ్చలేదు. సో ఇవి రెండు చూసాయి. దాని తర్వాత నాకు ఇది చూసా త్రిబుల్. సో ఇది చూసిన తర్వాత లైక్ నాకేమనిపించిందంటే దీని గురించి కొద్దిగా నేను మాట్లాడాలి. సో ఈ డాక్యుమెంటరీలో వాళ్ళు వచ్చేసి షూట్ ఎలా చేశారు, ఏ విధంగా చేశారు, మేకింగ్ ఏ విధంగా జరిగింది, వాళ్ళు లైక్ ఎక్కడెక్కడ షూట్ చేస్తారు, వాళ్ళు ఏ విధంగా షూట్ చేస్తారు, ఏ విధంగా ప్లానింగ్ చేసుకుని ఏ విధంగా ఎగ్జిక్యూషన్ చేశారు అంటే టోటలీ ఆర్ఆర్ఆర్ మూవీ యొక్క టోటల్ 5 years జర్నీని వాళ్ళు ఇందులో చూపించారన్నట్టు. ఓకే, సో దీన్ని డైరెక్ట్ చేసింది శ్రీహర్ష చుండ్రు, ఇంకా ప్రదీప్ మేక, ఇంకా వజ్ర కృష్ణ చైతన్య అని. సో వీళ్ళు ఒక టీం ఉంటుంది. సో ఆ టీంతో కలిసి వీళ్ళు వాల్స్ అండ్ ప్రింట్స్ మీడియా త్రూ వీళ్ళు దీన్ని క్రియేట్ చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చేసి ఇది మార్చ్ 2018లో వీళ్ళు దీన్ని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి 2018 నవంబర్లో వీళ్ళు షూట్కి వెళ్ళారు. షూట్కి వెళ్ళి మూవీ ఎప్పుడు రిలీజ్ అయింది? మార్చ్ 25th 2022లో రిలీజ్ అయింది. ఓకే, సో ఇంత లైక్ మధ్యలో కోవిడ్ రావడం చేయడం, లైక్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ రావడం వల్ల దీనికి ఇంత టైం పట్టింది. నేను మూవీస్ చాలా ఎక్కువ చూస్తా. ఇప్పుడు నేను రివ్యూ చూస్తున్నా, లైక్ చెప్పాలంటే మూవీ బానిస అనుకోండి కదా. నేను ఏదైనా సరే ఇన్కేస్ ఎవడైనా రోడ్డు మీద పోయేటోడు అరే ఈ మూవీ బాగుందంటే ఆ మూవీ పేరేంటి అని గూగుల్లో సెర్చ్ చేసి దాని ట్రైలరో లేకపోతే టీజర్ ఏదో చూసి ఆ మూవీ ఎలాగో అలాగ డౌన్లోడ్ చేసుకుని చూసే రకం నేను. ఓకే, ఏదైనా మూవీ నచ్చకపోతే లైక్ ఇప్పుడు మీరు చూస్తుంటారు రివ్యూస్, ఈ రివ్యూస్లో కూడా నేను చెప్పేస్తాను మూవీ నాకు నచ్చలేదబ్బా అని చెప్పేసి. లైక్ మీరు నా ప్రీవియస్ రివ్యూస్ చూసుకోవచ్చు. నచ్చితే నచ్చిందని చెప్తారు, నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు. బట్ మీరు అసలు ఈ మూవీని చూడకండి, మీ డబ్బులు వేస్ట్ అదని మాత్రం నేను ఎప్పుడు చెప్పను కూడా. షార్ట్ ఫిల్మ్ వేరే, మూవీ వేరు. షార్ట్ ఫిల్మ్ ఎంత మేబీ ఒక 10-15 minutes 20 minutes ఉంటుంది, బట్ మూవీ వచ్చేసి ఒక 2.5-3 hours మూవీ తీయాలి. షార్ట్ ఫిల్మ్ తోటి కంపేర్ చేస్తే మూవీ తీయడం అనేది అదొక చాలా పెద్ద ప్రాసెస్. ఓకే, సో మీరు ఈ ఆర్ఆర్ఆర్ ఈ డాక్యుమెంటరీ చూస్తే మాత్రం ఇందులో మీకు టోటల్గా క్లియర్గా తెలిసిపోద్ది ఏంటి మూవీ తీయడం అనేది ఎంత రిస్క్ అని చెప్పేసి. ఓకే, సో లైక్ నేను మాట్లాడుతూ ఉంటా ఏంది ఇలా తీయొచ్చు, ఇలా తీస్తే బెటర్ అని చెప్పేసి. కానీ నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే, ఎవడైనా కానీ ఒక మూవీకి ఒక అసిస్టెంట్ గాను లేకపోతే ఏదో ఒక క్రాఫ్ట్లో వాళ్ళు వర్క్ చేస్తుంటే మాత్రం వాళ్ళు డెఫినెట్గా ఆ మూవీ గురించి లైక్ ఇలా చేసిన వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే ఒక్క షాట్ తీయడానికే వాళ్ళు ఎన్నో టేకులు తీసుకుంటారు. మనం ఇప్పుడు కొన్ని వీడియోలు చూస్తుంటాం, లైక్ కొంతమంది డైరెక్టర్లు ఇంటర్వ్యూలు అంటారు ఈ హీరో సింగిల్ టేక్ ఆర్టిస్ట్, ఈ హీరో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు.
బట్ ఆ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ వెనకాల కూడా లైక్ ఎంతో వర్క్ ఉంటుంది. ఒక్క షాట్ తీయడం అనేది అది ఇట్స్ నాట్ అ జోక్, ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్. ఓకే, సో కమింగ్ టు దిస్ డాక్యుమెంటరీ, వాళ్ళు పడిన కష్టం అనేది మనకు ఈ ఎవరైతే వాల్సన్ మీడియా వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు మాత్రం చాలా బాగా చూపెట్టారు. రామరాజు ఇంట్రో సీనే కావచ్చు, భీమ్ ఇంట్రో సీనే కావచ్చు, అండ్ వాళ్ళిద్దరు కలిసే సీన్ కావచ్చు, లేకపోతే నాటు నాటు సాంగ్ షూట్ కావచ్చు, ఇంటర్వెల్ సీన్ కావచ్చు, దాని తర్వాత కొమరం భీముడు ఆ సాంగ్ ఉంటుంది కదా అది కావచ్చు, దాని తర్వాత భీమ్ ఎస్కేప్ అయ్యే సీన్ కావచ్చు, లేకపోతే మళ్ళీ ఫైనల్ బ్యాటిల్ సీన్ కావచ్చు. ఇలా వాళ్ళు ఏం చేశారంటే పార్ట్ టు పార్ట్ డివైడ్ చేసి ఈ డాక్యుమెంటరీ అనేది ప్రజెంట్ చేశారు. ఈ డాక్యుమెంటరీలో వచ్చేసి మనకు టోటల్గా ఇది జస్ట్ ఒక ఇంటర్వ్యూ బేస్ లాగానే నడుస్తూ ఉంటుంది మనకి డాక్యుమెంటరీ. ఓకే, సో ఇందులో ఉన్న క్యారెక్టర్స్ లైక్ ఏ క్రాఫ్ట్లో ఎవరెవరు పనిచేస్తారో వాళ్ళందరూ ఇందులో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క అనుభవాలు ఎలా పనిచేస్తారు, ఏ ఏ హడల్స్ వాళ్ళు ఫేస్ చేస్తారని మొత్తం ఇందులో చూపెట్టడం జరిగింది. వాళ్ళు ప్రొడక్షన్ షార్ట్స్ తీసుకుందాం మనం, ఎవరు ఎన్టీఆర్ది కావచ్చు, లేకపోతే రామ్ చరణ్ది కావచ్చు. సో రామ్ చరణ్ గారిది కూడా లైక్ వాళ్ళు ముందు ఫైట్ మాస్టర్ని ఎవరు అనుకున్నారు, లేకపోతే తర్వాత ఫైట్ మాస్టర్ ఎవరు వచ్చారు, సో మళ్ళీ వాళ్ళు ఏ విధంగా డిజైన్ చేసుకుని మళ్ళీ వాళ్ళు ఏ విధంగా షూట్ చేశారు, ఎన్ని రోజులు షూట్ చేయడం జరిగింది, ఎక్కడ షూట్ చేయడం జరిగింది అని మొత్తం ఈ యొక్క డాక్యుమెంటరీలో వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. అండ్ మీరు కమింగ్ టు ఎన్టీఆర్ గారిది ఇంట్రడక్షన్ షాట్ కావచ్చు, దానికి కూడా వాళ్ళు ఏ విధమైన లైక్ ఎక్కడెక్కడ షూట్ చేశారు, ఎలా షూట్ చేశారు, లైక్ ఏ అడవిలో ఫారెస్ట్లో వెళ్ళి వాళ్ళు షూట్ చేశారు అనేది కూడా వాళ్ళు క్లియర్ కట్గా ఇందులో మెన్షన్ చేస్తారు. ఆ యొక్క మేకింగ్ అనేది మనకు క్లియర్ కట్గా చూపించారు. అండ్ నేను అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను ఎవరైతే ఉన్నారో లైక్ ఈ డైరెక్షన్ లైక్ ఈ డాక్యుమెంటరీని క్రియేట్ చేసిన వాళ్ళు, ఇందాక పేర్లు చెప్పాను కదా, సో వాళ్ళందరినీ నేను లైక్ అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే డాక్యుమెంటరీ వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. మూవీ తీయడం ఎంత కష్టమో, ఆ యొక్క రా ఫొటేజ్ని మొత్తం వాళ్ళు లైక్ జాగ్రత్తగా పెట్టుకొని ఆ విధంగా మొత్తం ఇలా డాక్యుమెంటరీ రూపంలో మనకి ఇట్లా తీసుకురావడం అనేది ఇట్స్ నాట్ జోక్. వాళ్ళకి మాత్రం నేను 100కి 100 అవుట్ ఆఫ్ మార్క్స్ ఇస్తాను నేను దీనికి. ఓకే, సో హ్యాట్స్ ఆఫ్ టు దిస్ డైరెక్షన్ టీమ్. కొత్త కొత్త టెక్నాలజీస్ అంటే నాకు అంతగా తెలియదు మేకింగ్ గురించి, సో నాకు తెలిసి చెప్తున్న వాళ్ళు ఇంటర్వెల్ షాట్లో కావచ్చు, లేకపోతే రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ రామ్ అండ్ భీమ్ కలిసే షాట్ ఉంటుంది కదా, లైక్ ఇట్లా హ్యాండ్తో కలిసే షాట్, సో దాని వెనకాల కూడా వాళ్ళు ఎన్ని రోజులు షూట్ చేశారు, ఏ విధంగా షూట్ చేశారు అంటే మాత్రం ఇందులో క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. నాటు సాంగ్ కూడా సో వాళ్ళు ఎన్ని టేక్స్ తీసుకున్నారు, ఏ టేక్ ఓకే అయింది అనేది ఈ టోటల్ షాట్ కూడా మీకు అంటే ఈ యొక్క మేకింగ్ అనేది ఇందులో మొత్తం క్లియర్ కట్గా వాళ్ళు మెన్షన్ చేశారు. సో దాని తర్వాత వాళ్ళకు ఏ విధంగా రికగ్నైజేషన్ వచ్చింది, ఏ విధంగా ఆస్కార్ వాళ్ళు లైక్ అక్కడ దాకా వెళ్ళి ఆ యొక్క ఆస్కార్ అవార్డుని వాళ్ళు తెచ్చారు అని చెప్పేసి ఈ యొక్క టోటల్ వాళ్ళ యొక్క 5 years జర్నీ అనేది ఇందులో డాక్యుమెంటరీ రూపంలో మనకు చూపించడం జరిగింది. ఓకే, సో నాకైతే ఇది నచ్చింది, బోర్ రాదు. లైక్ మీకు మూవీస్ గురించి ఆ యొక్క మేకింగ్ గురించి లైక్ ఇంకా తెలుసుకోవాలి, లైక్ మూవీస్ అనేది ఏ విధంగా లైక్ షార్ట్స్ ఏ విధంగా తీసుకుంటారు, యొక్క మూవీ యొక్క మేకింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఏ కెమెరాలు యూజ్ చేస్తారు అనేది మేకింగ్ గురించి ఇంకా క్లియర్ కట్గా మీరు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే ఈ డాక్యుమెంటరీ నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు డాక్యుమెంటరీ. ఇందులో మీకు మినిమం టు మినిమం కొద్దిగా లైక్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు, లైక్ రిలేటెడ్ టు మూవీస్ రిలేటెడ్ మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో అందుకోసమే నేను ఈ డాక్యుమెంటరీ అనేది నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మీకు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, సో నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు మీరు, అక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో టైం ఉన్నప్పుడు ఒకసారి చూసేయండి. సో ఇది రివ్యూ, నెక్స్ట్ ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.